హైదరాబాద్ హైటెక్ సిటీలో నాన్ లోకల్ క్యాబ్ వెండర్స్ తో లోకల్ క్యాబ్ వెండర్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర క్యాబ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగి మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నార్త్ ఇండియన్ వెండర్స్ సిటీ గ్లైడ్ లాజిస్టిక్స్, మూవింగ్ సింగే రూట్ మాటిక్, ఓరిస్, సిహావాక్స్, అంచుయల్, బాంబే లాజిస్టిక్స్, యూరో, ఈకో, ఏటీటీ, వీటీటీ వంటి వెండర్స్ హైదరాబాద్ లో మకాం వేయడంతో లోకల్ క్యాబ్ వెండర్స్ అవకాశాలు లేక అప్పుల పాలవుతున్నామని వాపోయారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్ కు మొదటి అవకాశం కల్పించాలని కోరారు. లోకల్ క్యాబ్ వెండర్స్ లేని పక్షంలో బయటి వారికి అవకాశం ఇవ్వాలన్నారు. కనీసం మీడియా ముందు తమ ఆవేదన చెప్పాలన్న క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్, నాన్ లోకల్ క్యాబ్ వెండర్స్ వారు భౌతిక దాడులకు దిగుతారని, భయాందోళనకు గురవుతున్నారని గుర్తు చేశారు. హైటెక్ సిటీలో లోకల్ క్యాబ్ వెండర్స్ కు అవకాశం వచ్చేంత వరకు తమ నిరసనలు ఆగవని హెచ్చరించారు. కొట్లాడి తెచ్చుకునే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పక్క రాష్ట్రాల గులంగిరి ఏంటి అంటే ఘాటుగా ఫారారు. తెలంగాణ రాష్ట్రంలో పరాయి రాష్ట్రాల క్యాబ్ వెండర్స్ పెత్తనం. కోట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో లోకల్ క్యాబ్ వెండర్స్ కు అవకాశం ఇంకెప్పుడు? కాసులకు కకృతి పడుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల హెచ్ఆర్, అడ్మిన్ స్టాఫ్ లోకల్ క్యాబ్ వెండర్స్ కు షాక్. నార్త్ ఇండియన్స్ కు వెండర్స్, లోకల్ వెండర్స్ కు సబ్ వెండర్స్ ఇస్తే క్యాబ్ డ్రైవర్స్ కు మిగిలేది ఎంత? రాత్రింబవళ్లు కష్టపడుతున్న డ్రైవర్స్, గద్దలా తన్నుకుపోతున్న నార్త్ క్యాబ్ వెండర్స్. రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ లోకల్ వెండర్స్ ను ఆదుకుంటుందా? హైటెక్ సిటీ క్యాబ్ వెండర్స్ ఆవేదన. కష్టాలు మావి, భోగాలు వాళ్ళవి. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రజానికానికి నా పేరు మల్లేష్. మొన్ననే నేను ఫైట్ చేస్తున్నా, మీరు చూస్తున్నారు నా వీడియోలు. ఈ వెండర్లు ఏవైతే ఉన్నాయో మనకు ఇక్కడ ఉన్న పాన్ ఇండియా వెండర్సు, బెంగళూరు కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, నోయిడా కానీ, ఇప్పుడు లేటెస్ట్గా కొంతమంది డ్రైవర్లు చెప్తున్నారు, నాకు 100 మంది కాల్ చేస్తున్నారు. హర్యానా మొత్తం నార్త్ వాళ్ళు ఉన్నారు. నేను చాలామంది లిస్ట్ అవుట్ చేసిన. రేపు ఎల్లుండి కానీ మళ్ళీ ఒకసారి మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ కంపెనీలు ఎవరెవరితో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి పాన్ ఇండియా వెండర్స్ని మీకు చూపిస్తాను. ఒకసారి డ్రైవర్లను కూడా మాట్లాడడం అంటే నేను చూసింది ఏంటంటే వాళ్ళకు భయం ఉంది, మమ్మల్ని తీసేస్తారు అన్న, మీకు సపోర్ట్ చేస్తాము. మామూలుగా వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళని చూసిందంటే తీసేస్తారంట. మన హైదరాబాద్లో ఇన్ని క్యాబులు పెట్టుకొని, ఇంత వెండర్స్ పెట్టుకొని, లోకల్ వెండర్స్ కూడా నేను అడుగుతాను, రేపు మీరు రావాలి బయటికి, లోకల్ వెండర్ రండి, ఒకసారి ఫైట్ చేద్దాము దీనిపైన, వీళ్ళని తీసేద్దాం ఇక్కడ నుంచి. మన వాళ్ళకు కూడా భయం వేస్తుంది. నేను ఇప్పుడు పర్సనల్గా కొంతమందిని అడుగుతా, డ్రైవర్లు వాళ్ళే అంటున్నారు, అన్న మమ్మల్ని తీసేస్తారన్న, మా దగ్గర ఇప్పుడు టైంకి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరిని అడగాలంటే థర్డ్ పర్సన్ అంటే ఈ సబ్ వెండర్స్ ఉంటారు, వాళ్ళని అడగాలి. వాళ్ళు ఏం చేస్తారు, మాకు వాడన్న ఢిల్లీకి ఫోన్ చేసినాం, ఆడికి ఫోన్ చేసినాం, బెంగళూరు ఫోన్ చేసినాం, వాడి ఇవ్వలేదు, వీడి ఇవ్వలేదు, ఇవే మాటలు. కానీ మా వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగట్లేదు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఈ కంపెనీలో చేయాలి అంటే వేరే వాళ్ళకి ఏంటంటే వేరే ఆప్షన్ లేదు. బండ్లు ఎక్కున్నావో లేకుంటే అందరు వీళ్ళే కబ్జా చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎవరిని అడగలేరు. వీళ్ళు అంటే పైన ఉన్నోడేమో ఢిల్లీ, హర్యానానో, మొన్నోడనో ఎక్కడో ఉన్నాడు. ఇక్కడ ఉన్న సబ్ వెండర్లే లీడ్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం, ముఖ్యమంత్రిని కలుస్తాం, ఐటీ మినిస్టర్ని కలిసి ఒకటే కోరుతాం, మేము ఈ పాన్ ఇండియా వెండర్ని బ్యాన్ చేయండి, ఇక్కడ రానియకండి. ఇది ఫ్రీ జోన్ ఉండే ఇప్పటివరకు, కానీ మాకు ఫ్రీ జోన్ లేకుండా పోయింది. ఇది ఫ్రీ జోన్ ఎవరికి, బయట వాళ్ళకి అయిపోయింది. మేము కూలి పని చేసే వాళ్ళం అయిపోయినాం. మా డ్రైవర్లు మా పైన బతికేది ఇది కాదు. ఇది చాలా ఒక ఇబ్బందికరమే. అందరికీ చెప్పాలంటే మా అందరికి ఇబ్బందికరమే. దీన్ని ఏం చేయాలో మేము చేస్తాము. అందరు చైతన్యం చేస్తాను. అందరి లోపల సబ్ వెండర్లకు చెప్తున్నాను, సబ్ వెండర్లు కూడా చెప్తున్నాను, మీకు మా బండ్లకి ఆగిపోయినా అనుకో తెలంగాణ ప్రభుత్వం, మా తెలంగాణ బండ్లు ఆగిపోతే మాత్రం మీరు మీ వెండరు ఏం చేయలేరు. నేను ఒకటే చెప్తున్నాను, దీనిపైన దాడులు ఉంటాయని కూడా చెప్పినా, ఇప్పుడు ఇకపైన కూడా చెప్తున్నా, దాడులు చేస్తాం దీనిపైన. దయచేసి నా విజ్ఞప్తిని స్వీకరిస్తారని మన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అట్లాగే మా లోకల్ వెండర్స్ కానీ, మా డ్రైవర్లు, మా తెలంగాణ డ్రైవర్లు కానీ ఎవరైనా ఉన్నా మీరు దయచేసి నాతో ఫాలో అవ్వండి. డెఫినెట్లీ మీ అందరికీ మంచి మార్గాల్లో తీసుకెళ్తాను. అందరి కుటుంబాలు బాగుండాలి, మనం బాగుందాం, మన కుటుంబాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం బాగుంటామని నేను ఆశిస్తున్నాను. నా పేరు వెంకటేష్. నేను డ్రైవర్ కమ్ 2 వెహికల్స్ ఉన్నాయి. అయితే కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పెడితే వెండర్ ఎక్కడ ఉంటాడో తెలీదు, టైంకి మాత్రం పైసలు రావు. పోతాం చేస్తాం, డీజిల్ మందం డబ్బులు ఏదో అడ్జస్ట్ చేసుకొని పోతున్నాం. అది కూడా 40-45 రోజులకు అమౌంట్ పడుతుంది. అది కూడా పూర్తిగా ఇది లేదు, ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ నమస్కారం అన్న. నా పేరు రాజు.
నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ టాక్సీ ప్లేట్ క్యాబ్ నడుపుతున్నాను. అయితే మాకు ఎక్కడ ఇది షీట్ పైసలు ఇవ్వడం వల్ల అవి మాకు సరిపోవట్లేదు. కొంచెం ఎవరన్నా లోకల్ ఉన్న వెండర్స్ ఎవరన్నా ఉండి కొంచెం మా బాధలు చూసి మా బాధలు తీరుస్తారని విన్నపం అన్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.